నమస్తే. మనం మింటి కాంపౌండ్లో ఉన్నాం. ఇక్కడ చూస్తూ ఉంటే 3 రోజుల నుంచి ఈ ఆర్టిజన్ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ దీక్షలో గత 3 రోజుల నుంచి వీళ్ళ సింపుల్ డిమాండ్స్, రెండే డిమాండ్లు వీళ్ళు వినిపిస్తూ ఉన్నారు. ఒకటి స్టాండింగ్ ఆర్డర్ని ఎత్తివేయాలి, ఇంకోటి కన్వెన్షన్ జరగాలని చెప్పేసి రెండే డిమాండ్లను వీళ్ళు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం దీనిపైన మాత్రం మొండి వైఖరితోనే ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. గతంలో కూడా వీళ్ళు ఆర్టిజన్గా ఉన్నప్పుడు రెగ్యులర్ చేయాలని చెప్పేసి పోరాటం చేసిరు, దానిలో సఫలమై గత ప్రభుత్వం కూడా చేసింది. కాకపోతే మొత్తంగా తన బాధ్యతతో ఏదో చేసినట్టు తన పని దులుపుకున్నటువంటి పరిస్థితి చూసినాం. గత ఏదో చేసింది పూర్తి స్థాయిలో క్లోజ్ చేస్తే వీళ్ళకి ఈ సమస్య ఉండేది కాదు. ఎందుకంటే 20,000 మంది అంతకుమించే ఉన్నారు వీళ్ళు కార్మికులు. ఏదో గతంలో కొన్ని ప్రభుత్వాలు తీసుకున్నాయి, దాని అవసరం ప్రకారం లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా తీసుకోవడం జరిగింది. సరే, గత ప్రభుత్వాలు తప్పు చేసినాయి కొన్ని, మళ్ళీ ఈ ప్రభుత్వాలు కూడా గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది, ఒక్కరు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు తెలంగాణలో ఉండాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమం కూడా చాలా హామీలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం గత ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. అంటే మొత్తం పూర్తి స్థాయిలో మాత్రం వీళ్ళకు అమలు జరగలేదు. అది చాలా ఇబ్బందులు కూడా వీళ్ళకు గురవుతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జేఏసీ చైర్మన్ మనతో పాటు ఉన్నారు. దీనిపైన ఎలా వెళ్తారు, చిన్న సమస్యలు ఇవి, అంత పెద్ద సమస్యలు కూడా కావు, ఇంకా పెద్ద ఆర్థిక భారం కూడా పడదని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. దానిపైన వాళ్ళు ఏమంటారు, దీనిపైన ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి కార్యాచరణ ఉంటుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉండబోతుంది ఈ 3 రోజులు అవుతుంది దీక్ష చేయబట్టి, ఎలాంటి స్పందన ఎలా ఉంటుంది గవర్నమెంట్ నుంచి? ఈ రోజు వరకు ప్రభుత్వం నుంచి కానీ ట్రాన్స్కో యాజమాన్యం నుంచి కానీ ఏ రకమైనటువంటి స్పందన రాలే. మా 3వ రోజు నిరాహార దీక్షలు చేస్తున్నాము, రేపు ఎల్లుండి కూడా చేస్తాం. ప్రభుత్వం నుంచి కానీ ట్రాన్స్కో యాజమాన్యం కానీ ఇమీడియట్లీ మా జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులను పిలిచి చర్చలు జరపాలి. మేము అడుగుతున్నది సింపుల్ డిమాండ్, కన్వర్షన్ చేయండి. కన్వర్షన్ అంటే అర్థం ఐటీఐ చదువుకున్న వాళ్ళకి జూనియర్ లైన్మెన్లు జేపీఏలు ఇవ్వండి, జూనియర్ ప్లాంట్ ఆపరేటర్. డిప్లొమా చేసుకున్నటువంటి వాళ్ళకి సబ్ ఇంజనీర్లు ఇవ్వండి. డిగ్రీలు ఎంబీఏలు బీకామ్లు చేసినటువంటి వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, చదువు రానటువంటి వాళ్ళకి ఆఫీస్ సబార్డినేట్. వీళ్ళకి వస్తున్నటువంటి ఏదైతే జీతం ఇస్తా ఉన్నారో అదే జీతంలో వీళ్ళని రెగ్యులర్ చేయమని అడుగుతున్నారు. దట్ ఈజ్ కన్వర్షన్. గత ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులర్ చేస్తున్నామని చెప్పి నమ్మించింది, మేమందరం నమ్మాము. కానీ రాత్రికి రాత్రి స్టాండింగ్ ఆర్డర్ అనేది ఒక కొత్త రూల్స్ తీసుకొచ్చి ఆ స్టాండింగ్ ఆర్డర్లో ఆర్టిజన్ అనే పదం వాడారు. ఆర్టిజన్ అనే దానికి వర్క్మెన్కి చాలా క్వైట్ ఆపోజిట్. వర్క్మెన్ అంటే వర్క్మెన్, ఆర్టిజన్ అంటే 2 రకాల అర్థాలు వస్తాయి. ఒకటే కళాకారుడు అని వస్తుంది, 2 నైపుణ్యత కలిగినటువంటి పని చేయగలిగిన అంటే శిల్పులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అంటారు. కానీ వీళ్ళు కరెంటు వైర్ల మీద పనిచేస్తారు, ప్రాణాలతో చెలగాటం, రోజుగా రోజు ఎవరు ఫోలెక్కి కిందకి దిగే వరకు గ్యారంటీ ఉండదు. అట్లాంటి క్రిటికల్ అయినటువంటి పనిలో చేస్తున్నటువంటి ఆర్టిజన్స్ అనడం అనేది తప్పుగా మేము భావిస్తూ ఉన్నాము. కాబట్టి గత ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని ఈ రేవంత్ రెడ్డి సర్కారు సవరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేశాం, మెమోరాండం ఇచ్చాం. రేవంత్ రెడ్డి గారికి ఇచ్చాము, బట్టి విక్రమార్క గారికి ఇచ్చాము, ట్రాన్స్కో సీఎండీ గారికి ఇచ్చాం. కానీ ఇంతవరకు చర్చలు జరపలే. ఆర్థిక భారం కూడా పడనటువంటి డిమాండ్ మాది. దాన్ని చేయడానికి ప్రభుత్వానికి మరి ఎందుకు మనసు అంగీకరించడంలో అర్థం కావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము ఆర్టిజన్స్ నుంచి కన్వర్షన్ సాధించే వరకు మా పోరాటాన్ని కొనసాగుతాం. ఇంకొక 2 రోజులు రిలే నిరాహార దీక్షలు చేస్తాం. ఆ తర్వాత ఫిబ్రవరి 3 నుంచి 13 వరకు జిల్లాల పర్యటన బస్సు యాత్ర చేస్తూ ఉన్నాం. ఈ బస్సు యాత్ర ద్వారా మాకు రాష్ట్రంలో ఉన్నటువంటి 20,000 మంది ఆర్టిజన్స్ని చైతన్యవంతులను చేస్తున్నాం. మన డిమాండ్ ఏముంది, ప్రభుత్వం ఏం చెప్తుంది, ట్రాన్స్కో యాజమాన్యం ఏం చెప్పింది, గత ప్రభుత్వం ఏం చెప్పింది, ఆ రకంగా చేసి ఫిబ్రవరి 20వ తారీఖున చలో విద్యుత్ సౌధ ముట్టడి. ఒక మాట చెప్పాలంటే విద్యుత్ సౌధ 20,000 మందిని హైదరాబాద్ పిలిచి విద్యుత్ సౌధ ముట్టడించబోతున్నాం. ఆ తర్వాత జరిగే పరిణామాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ట్రాన్స్కో యాజమాన్యాన్ని బాధ్యత. ఇది మా ప్రస్తుతం ఉన్నటువంటి కార్యక్రమం. భవిష్యత్తులో కూడా అవసరాన్ని బట్టి ప్రభుత్వం అప్పటికి మా జేఏసీతో చర్చలు జరపకుండా కాలయాపన చేస్తూ బాధ్యత రాహిత్యంగా ఉన్నట్లయితే కనుక సమ్మర్ రాబోతూ ఉంది. ఈ సమ్మర్లో మన తెలంగాణ రాష్ట్రానికి 16,500 మెగావాట్లు రావాలి కరెంటు మనకి. ఇప్పుడు వరకు మన జనరేటింగ్ స్టేషన్ ఉత్పత్తులు ఎంత ఏంటంటే 6,700 మెగావాట్ల ఉత్పత్తి, మిగిలిన బయట నుంచి కొంటా ఉన్నారు. కాబట్టి సమ్మర్లో మా జెన్కోలో ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా బయటికి రాబోతారు. సమ్మె నోటీస్ ఇచ్చినట్లయితే, సమ్మె నోటీస్ గ్యారంటీ ఇస్తాం. కాబట్టి జెన్కోలో ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా బయటకు వస్తే జనరేటింగ్ ఆగిపోద్ది. అంటే జనరేటింగ్ ఆగిపోవడం అని అంటేనే మీ అందరికీ తెలుసు రాష్ట్రం ఏమవుతుందో. ఇక ముఖ్యమంత్రి గారు వెళ్ళడానికి లిఫ్ట్ ఉండదు, ప్రజలు తిరగడానికి పెట్రోల్ బంకులు పనిచేయవు, రాత్రి పగలు అర్ధరాత్రి చీకటి అవుతుంది, పగలే రాత్రిలాగా భావించవలసి వస్తుంది.
ఆ పరిస్థితి కలగండి. అంటే 20,000 మంది ఆర్టిజన్స్ సమ్మెలోకి వెళ్ళబోతాం. దాంతోపాటు రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా మాకు మద్దతు ఇస్తూ ఉన్నారు. మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా సమ్మెలోకి వస్తారు గ్యారంటీగా. ఆ రకంగా ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉండడం కోసం మేము ట్రయల్ బేస్డ్గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి నిరాహార దీక్షలు, బస్సు యాత్రలు ఇవి చేస్తూ ఉన్నాం. అప్పటికీ కనుక ప్రభుత్వం స్పందించకపోతే మా భవిష్యత్తు కార్యాచరణ జేఏసీగా కూర్చొని ప్రకటిస్తాం. ఈ పర్మనెంట్ చేయడం అనేది కోర్టులు చాలాసార్లు కొట్టివేయడం జరిగింది. దానికి సంబంధించి సాధ్యమయ్యే పనేనా? అంటే మేము ఒక టీటఫ్గా ఏర్పడ్డాం 2016లో. టీటఫ్గా ఏర్పడిన తర్వాత ప్రభుత్వానికి మాకు మధ్యలో ఒక అండర్స్టాండింగ్ జరిగింది. దట్ ఈజ్ 12(3) అగ్రిమెంట్. 12(3) అగ్రిమెంట్ అనగానే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కింద వస్తుంది. ఐడి యాక్ట్ అంటారు. అంటే కోర్టులు చెప్పే జడ్జిమెంట్లు వేరును, ఐడి యాక్ట్ వేరును. ఉదాహరణకి మేము మేనేజ్మెంట్ తోటి వేతన ఒప్పందం చేసుకుంటాం. వేతన ఒప్పందం చేసుకున్నది కూడా 12(3) అగ్రిమెంట్గానే చేసుకుంటాం. వీళ్ళందరూ కూడా నాట్ ఏ కాంట్రాక్ట్ వర్కర్స్, ఆర్టిజన్స్ అండ్ రెగ్యులర్ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి వాళ్ళకి 12(3) అగ్రిమెంట్ వస్తుంది. ఐడి యాక్ట్లో ఏం చెప్తుందంటే యాజమాన్యం వర్సెస్ యూనియన్లో కలిసి ఒక అండర్స్టాండింగ్ చేసుకుంటే దట్ ఈజ్ 12(3) అగ్రిమెంట్. 12(3) అగ్రిమెంట్ మీద ఏ కోర్టుకి వెళ్ళినా అప్పీల్ ఉండదు. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా 12(3) అగ్రిమెంట్ని రిమూవ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, చట్టం అది. ఆ చట్టాన్ని కాదనే రైట్ కోర్టులు కూడా ఉండవు, ప్రభుత్వాలు కూడా ఉండవు. కాబట్టి మేము 12(3) అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత కూడా ఎవరో కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇది పనిచేయదు, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని అంటే కోర్టు ఏం చెప్పిందంటే ఇది మేనేజ్మెంట్ వర్సెస్ యూనియన్ చేసుకున్నటువంటి 12(3) అగ్రిమెంట్ కాబట్టి ఈ 12(3) అగ్రిమెంట్లో మేము జోక్యం చేసుకోము, వీళ్ళని రెగ్యులరైజ్ చేసుకునే రైట్స్ యాజమాన్యానికి ఉంది కాబట్టి చేయండి అని చెప్పింది. మేమందరం కూడా రెగ్యులర్ అయిపోతున్నామని అనుకున్నాం. ఒక 2 రోజులు టైం తీసుకున్న తర్వాత మూడో రోజు అర్ధరాత్రి కూడా స్టాండింగ్ అన్నారు. మరుసటి రోజు లేబర్ డిపార్ట్మెంట్ అన్నారు, సంతకాలు చేపించారు బలవంతంగా. దానిని మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి 12(3) అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి మమ్మల్ని ఖచ్చితంగా కన్వర్షన్ చేయాల్సిందే అనేది మా డిమాండ్. దాని మీద బేస్ అయ్యే మేము అడుగుతున్నాం. ఇప్పుడు అదనపు కోరికేం కాదు, ఇది గొంతెమ్మ కోరిక కూడా కాదు. మేము చేసుకున్న ఒప్పందాన్ని 12(3) అగ్రిమెంట్ అమలు చేయండి అని అడుగుతున్నాం. చెప్పండి మేడం, మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి వీళ్ళకు సపోర్ట్ చేస్తారు, మీరు దీనిపైన మీరు ఏమంటారు? నేను ఇదే డిపార్ట్మెంట్ అండి, బట్ నేను పర్మనెంట్ ఎంప్లాయీని. వీళ్ళు అందరు ఆర్టిజన్స్. యాక్చువల్లీ వీళ్ళు ఒక 20,000 మెంబర్స్ ఉన్నారు. యాక్చువల్లీ వీళ్ళు ఒక 30 years నుంచి కాంట్రాక్ట్ వర్కర్స్గా వర్క్ చేశారు. వీళ్ళల్లో ఎంతోమంది పాపం పెద్దవాళ్ళు అయిపోయి, ముసలివాళ్ళు అయిపోయి చనిపోయారు కూడా. వాళ్ళకి ఏమీ బెనిఫిట్స్ లేవు, వాళ్ళని చనిపోయారు. దానివల్ల వాళ్ళకి వచ్చింది ఏమీ లేదు. అయితే ఒకనొక టైంలో సార్ అన్ని విషయాలు మీకు చెప్పేశారు. సార్ చెప్పినట్టు వీళ్ళకి అయిపోయింది, ఇంకా రెగ్యులరైజ్ చేసేస్తున్నాం అన్నారు. సో మేమందరం వీఆర్ ఆల్సో సో హ్యాపీ. మాతో పాటు పనిచేసేవాళ్ళు మీకు లిటరల్లీ చెప్పాలంటే మాకన్నా ఎక్కువ కష్టపడతారు వాళ్ళు. ఎందుకంటే ఫీల్డ్ మీద మేమెంత పని చేస్తున్నామో మా O&M స్టాఫ్ కానీ, మా టెక్నికల్ స్టాఫ్ కానీ, మాతో ఆర్టిజన్ అనగానే, కాంట్రాక్ట్ అనగానే వాళ్ళకి వేరే పనులు లేవు, చిన్న పనే ఉండదు. సేమ్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఏం వర్క్ చేస్తున్నారో ఐ థింక్ వాళ్ళకి మించి వీళ్ళు ఎక్కువ పని చేస్తారు. మరి అలాంటప్పుడు వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలి కదా. రెగ్యులరైజ్ చేయకుండా మేమందరం అనుకుంది అదే, డిప్లొమా చదివిన వాళ్ళకి సబ్ ఇంజనీరు అలా ఇచ్చేస్తారు. సో హ్యాపీ, వీళ్ళు కూడా మాతో వచ్చేస్తారు, మేమందరం ఒకే ఫ్యామిలీ అని మేము అనుకున్నాం. కానీ సార్ చెప్పినట్టు ఒక 2-3 రోజులు టైం తీసుకొని మన వాళ్ళకి రాత్రికి రాత్రి చేయటం అలవాటండి బాగా మన గవర్నమెంట్కి. సో రాత్రికి రాత్రి వీళ్ళని ఏదో ఒక స్టాండింగ్ అని ఏదో చెప్పేసేసి ఒక కొత్త పదం, అంటే నేను పుట్టిన తర్వాత కూడా వినలేదు ఆర్టిజన్ అనేవాడు. ఫస్ట్ టైం మేము మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోనే విన్నాము. సరే ఇచ్చారు, ఇంకా పాపం వీళ్ళని కూడా బలవంతంగా పిలిచి సంతకాలు చేసేసారు. మనకి ఎలా ఉంటుందండి, మనిషి ఆశావాది, మనకు ఆశ. కాంట్రాక్ట్ నుంచి ఏదో ఆర్టిజన్ ఇచ్చారు, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని వాళ్ళకి ఏదో శాలరీస్ ఇచ్చారు. అంటే అప్పుడు 10,000 తీసుకునేవాళ్ళు ఇప్పుడు 20,000 తీసుకుంటుండేసరికి ఒక 10,000 పెరిగింది అని వీళ్ళు సంతోషపడ్డారు. అంతేగాని ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, మా పరిస్థితి ఏందన్నది వాళ్ళు ఆలోచించారో లేదో అది పక్కన పెడదాము. ఇప్పుడు వాళ్ళు అడుగుతుంది ఏంటి, మేము పడే కష్టానికి ఫలితం అడుగుతున్నారు, అది వాళ్ళ రైట్. సో కన్వర్షన్ అనేది డెఫినెట్గా ఇవ్వాలి గవర్నమెంట్. ఇంకొకటి మనకి కేసీఆర్ గారు చెప్పారు, ఆయన అందరికీ మైకెత్తి మరీ చెప్పారు. ఏమని చెప్పారు, ఎక్కడ ప్రపంచంలో కాంట్రాక్ట్ అనేవాళ్ళు ఉండకూడదు, ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అనే మాట వినపడకూడదు అన్నారు. 10 ఏళ్ళు పరిపాలన చేసుకున్నారు, ఆయన వెళ్ళిపోయారు, ఆయన ఏం చేయలేదు. మరి ఆయన తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా కార్మికుల గురించి ఆలోచించాలి కదండి. వాళ్ళు ఇస్తామన్నారు, ఇస్తామని 2 ఏళ్ళు అయిపోతున్నట్టుంది, వాళ్ళు ఇవ్వలేదు. సో ఒక మనిషికి పేషెన్స్ అనేది ఎంతవరకు ఉంటుంది, అది కోల్పోయి మా వాళ్ళు ఇప్పుడు సమ్మెకి దిగారు. సో ఈ సమ్మె ఎంత ఉధృతంగా ఉంటుంది, దీన్ని ముందుకు కొనసాగించాలా, ఈ నిరాహార దీక్షలతో ఆపాలా అన్నది మా మేనేజ్మెంట్ మీద, మా గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంది.
సమ్మర్లో కరెంట్ అనేది ఒక్క సెకండ్ పోతే ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రతి ఒక్కళ్ళు మీరే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి ఒక్క సెకండ్ కళ్ళు మూసుకొని కరెంటు పోతే సమ్మర్లో మా పరిస్థితి ఏందని ఆలోచించుకొని వీళ్ళకి మద్దతు ఇవ్వాలి. ఈ ఆర్టిజన్స్ కన్వర్షన్ అయ్యే వరకు ఎవ్వరు ఆగరండి. ఈ పోరాటం ఇలానే కొనసాగిద్ది. గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండవు నేను permanent permanent employee. డిపార్ట్మెంట్ నుంచి ఇలాంటి ఇబ్బందులు వస్తలేవా? డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఇబ్బందులు అంటే మీరు వీళ్ళకి సపోర్ట్ చేస్తా ఉంటే మీరు ఎందుకు చేస్తారు అని చెప్పేసి ఏమంటారండి? ఎందుకంటారు? వీళ్ళు చేసేది న్యాయబద్ధమైన ఇది కదా. ఈ రోజు వరకు నన్నైతే ఎవరు ప్రశ్నించలేదు. ప్రశ్నించిన ఆన్సర్ చెప్పే కెపాసిటీ నాకు ఉంది. ముందు వీళ్ళకి సపోర్ట్ చేస్తా ఉంటారు. డెఫినెట్ గా నేను ఫ్రైడే రోజు దీక్షలో కూర్చుంటున్నా, వాళ్ళతో పాటు లీవ్ పెట్టి మరీ వచ్చి కూర్చుంటున్నా. 100% వీళ్ళకి సపోర్ట్. వీళ్ళ కన్వర్షన్ అయ్యే వరకు వాళ్ళు ఏం చేస్తే దానికి నేను కాదు, నాతో పాటు నా ఎంప్లాయీస్ కూడా తీసుకొని పోతాను. డెఫినెట్ ఎంప్లాయీస్ ఇంకొందరు కూడా ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? ఉందండి, తప్పకుండా ఉంది. నిన్న బంజారా హిల్ సర్కిల్లో వేరే జేవ మేడం గారు కూడా కూర్చున్నారట. అంటే అది వేరే సర్కిల్ కదా, మాకు ఐడియా లేదు. ఇక్కడ ఓన్లీ 2 సర్కిల్స్ ఏనండి, కాబట్టి మీకు కొంచెం క్రౌడ్ తక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు మహిళలు అంటే ఇంక మీరు తెలుసు కదా, అదే ఇప్పుడు మీరు అడిగినట్టు బయటకు వస్తే ఏమనుకుంటారు చూద్దాం. నన్ను చూసి ఇంకో 10 మంది వస్తే సో హ్యాపీ అది. సో బట్ నేనైతే వీళ్ళకి 100% సపోర్ట్ అండి నా తరపు నుంచి. ఎక్కడికైనా వాళ్ళు విద్యుత్ సౌదాకి కాదు, ఊరికి రమ్మన్నా బస్ ఎక్కి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇది చూస్తూ ఉంటే ఏది ఏమైనా సరే వీళ్ళకి కావాల్సింది 2 చిన్న ఆర్డర్, స్టాండింగ్ ఆర్డర్ ఎత్తివేయాలి, కన్వర్షన్ చేయాలి. చాలా చిన్న పని ఇది. ప్రభుత్వం అనుకుంటుంటే ఒక రోజులో జస్ట్ ఒక నిమిషంలో అయిపోయే పని. కాకపోతే ఎందుకు డిలే జరుగుతుంది? గత ప్రభుత్వం డిలే చేసింది, అయిపోయింది. ఇప్పుడు మీకు కూడా వీళ్ళకి చాలా హామీలు ఇచ్చారు ఈ ప్రభుత్వం కూడా. వాటి విషయంలో కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాబోయేది సమ్మర్. వీళ్ళు కనుక సమ్మర్కి పోతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు. గతంలో చూసాం, ఎక్కడికక్కడ వాళ్ళు ఉన్న సబ్స్టేషన్లో ఎంప్లాయీస్ లేకుండా చాలా ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి చూసాం. కానీ ఇప్పుడు ఇంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్, అంటే ఎలక్ట్రిసిటీ లేనిది మనము జీవనం కొనసాగదు. అలాంటి సమయంలో ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇలాంటి సమస్యలు ఉండడం వల్ల దాన్ని ప్రభుత్వానికే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీలు రావాలన్నా కరెంట్ ఇక్కడ బాగుండాలి. కరెంటు సౌకర్యం ఉంటేనే ఇండస్ట్రీలు కావచ్చు, ఇంకేమైనా కంపెనీలు వచ్చే అవకాశం ఉంటాయి. ఇలాంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇలాంటి సమస్యలు ఉండడం వల్ల ఎంప్లాయీస్కే సరిగా జీతాలు సరిగా కావచ్చు, లేకపోతే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవ్వడం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ సమాజం పైన ఉంటుంది. ఇక విద్యుత్తుకు అంతరాయం కలిగితే మాత్రం చాలా ఇబ్బందులు అటు ప్రజలు గురవుతారు, ఇటు ప్రభుత్వం కూడా చాలా ఇబ్బందులకు పోయే అవకాశం ఉంటుంది. అంతవరకు వెళ్ళకముందే ఇప్పుడే త్వరగా ఆలోచించి దానిపైన చర్చించి వాళ్ళకి ఎలా అయితే న్యాయం చేయగలుగుతామో, వాళ్ళు అనుకున్నటువంటి సరే మీరు వాళ్ళు చాలా డిమాండ్లు ఉండొచ్చు, లేకపోతే 2 డిమాండ్లు పెద్ద కూడా లేవు, ఆ డిమాండ్ల పైన ఒకరు ఆలోచించండి. లేకపోతే ఏమైనా అలా ఇబ్బందులు ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందులు అనిపించినప్పుడు దాని మీద ఒక కమిటీ వేయడము, దాని మీద ఏదో ఒకటి చర్చ జరపండి. అలా అయితే వాళ్ళు అడిగిన దానిలో కొంచెం అడుగుతుంటే ఇంకోటి రిలీఫ్ ఇచ్చే ప్రయత్నం చేయండి. అంటే వెంటనే దీనిపైన చర్చ జరిపి, లేకపోతే క్యాబినెట్ సంబంధించినటువంటి క్యాబినెట్లో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైనా ప్రభుత్వం దీనిపైన రియాక్ట్ అయ్యి, బట్టి విక్రమార్క గారు ఉన్నారు కాబట్టి దీనికి మినిస్ట్రీకి గతంలో చాలా చెప్పారు, మీరు 80,000 కోట్లు చాలా తిన్నారు గత ప్రభుత్వం, అది ఇది అని చెప్పేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చాలా చెప్పారు. కానీ మీరు వచ్చినాక ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు, మీ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మీ పైన ఆశిస్తూ ఉన్నారు, మీరు న్యాయం చేస్తారని ఇప్పటికి కూడా వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. వాళ్ళు ఇంకా సమ్మె గోకముందే మీరు వెంటనే రియాక్ట్ అయ్యి దీనిపైన చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. ఇంకా దీనిపైన వీళ్ళు చూడాలి ఇంకా ఎంతవరకు వెళ్తుంది, ప్రభుత్వం రియాక్ట్ అవుతుందా అని చెప్పేసి చూడాల్సి ఉంది.